అందరికీ నమస్కారం. నా పేరు ఆత్రం నవీన్. నేను ఆధార్ సొసైటీ లీగల్ అడ్వైజర్ని. ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతంలో బర్నింగ్ ఇష్యూలైన జియో నెంబర్ 317, అలాగే మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి భాష పండితులు తొలగింపు, ఈ రెండు అంశం కోసం మనం చర్చిద్దాం. మీ అందరికీ తెలిసిందే, గతంలో మనకి 1986లో జియో 275 జియో రావడం కానీ కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆర్టికల్ 19 క్లాజ్ 1 గురించి, ఆర్టికల్ 19 గురించి 21 గురించి ఇటీవలే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా రాజ్యాంగానికి గుండెకాయ లాంటివి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అని చెప్పడం కూడా జరిగింది. మరి అదే ఆర్టికల్ 19లో ట్రైబల్స్కి సంబంధించి ఏమన్నా చేర్చారా లేదా అన్న విషయం కూడా ఒకసారి చర్చింది. ఈరోజు ముందుగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న 317 జీవో గురించి మాట్లాడుతాం. తెలంగాణ ప్రాంతంలో ఇటీవల ప్రభుత్వం జిల్లాల విభజన తర్వాత బదిలీల విషయంపై కొత్తగా ఒక జియో తీసుకొచ్చింది. అది జియో నెంబర్ 317, అంటే 317. ఈ జియో తీసుకొచ్చి దాంట్లో కూడా మళ్ళీ సీనియర్టీలు అని చెప్పి కొంతమందికి లాస్ అయిందని, ఇప్పటికీ ఆ జియో కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ జియోని. అసలు మనకి ఏం హక్కులు ఉన్నాయి? ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఆ జియో అసలు వర్తిస్తుందా వర్తించదా అన్న దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ డి, దీంట్లో ఏముంటుందంటే, ఎనీ ఇండియన్ సిటిజన్ ఇది ఫ్రీలీ మూవ్డ్ ఇన్ ఎంటైర్ కంట్రీ అని ఉంటుంది. కానీ ఇదే ఆర్టికల్ 19 క్లాజ్ 5లో ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా, ద ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియా అని ఉంటుంది. అంటే కొన్ని నిర్బంధాలు, కొన్ని నియమాలు ఆ ప్రాంతంలోకి రావడానికి అది ఎవరికైనా వర్తిస్తుంది. అది అటు ఎంప్లాయీస్కైనా వర్తిస్తుంది, లేకపోతే ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. మరి ఇటువంటి సమయంలో ఈరోజు ఆర్టికల్ 19 క్లాస్ 5 ఎప్పుడు వచ్చిందని కొంతమంది అడిగారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ ఆర్టికల్ 19 క్లాస్ 5ని చేర్చారు. ఇది కంపల్సరీ షెడ్యూల్డ్ ఏరియాకి మాత్రం కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ప్లెయిన్ ఏరియా నుంచి కొన్ని రావాలంటే ఆ నిబంధనలకి లోబడే ఉండాలి. అలాగే ఆర్టికల్ 19 క్లాస్ 1 మనకు నువ్వు 5th షెడ్యూల్ ఏరియా కాకుండా నువ్వు ఫ్రీలీ ఎక్కడైనా మూవ్ అవుతుంటే నువ్వు ఎంటైర్ భారతదేశం మొత్తం వర్తిస్తుంది, కానీ ఏజెన్సీ ప్రాంతానికి మాత్రం వర్తించదు. అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బదిలీలు కూడా ఎలా జరుగుతుందంటే, ఏదైతే మనం సేఫ్ గార్డ్ అనుకుంటున్నామో 5th షెడ్యూల్లో ట్రైబల్స్కి, వాటిని అతిక్రమించి వాటిని పరిలోకి తీసుకోకుండా ప్రభుత్వం గుడ్డిగా ఈరోజు ప్లెయిన్ ఏరియా నుంచి కూడా గిరిజన నేతలని ఏజెన్సీ ప్రాంతంలో బదిలీ చేయాలని చూస్తుంది. అలాగే ఎటువంటి మేము ప్లెయిన్ ఏరియాకి వెళ్ళము అనుకున్న ట్రైబల్స్ని ఆ ఏరియా నుంచి ఆదివాసుల్ని కూడా మైదాన ప్రాంతం తరలించడంలో ఇది ఒక కుట్రగా ఉంది. ఇది వర్తించదు. ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 డేటెడ్ 26/1979 మనకు రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19 క్లాస్ 5 వచ్చింది. ఆ ఆర్టికల్ 19 క్లాస్ 5 చాలా క్లియర్గా చెప్తుంది, షెడ్యూల్ ఏరియాకి అక్కడున్న షెడ్యూల్ ట్రైబ్ డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే ఒక పదం చేరుస్తూ కాన్స్టిట్యూషన్లో చేర్చారు. ఆర్టికల్ 19 క్లాస్ 5 అనేది అని చాలా స్పష్టంగా చెప్తుంది. మరి దాన్ని కూడా అతిక్రమించి ప్రభుత్వం ఏకపక్షంగా తనకు అనుకూలంగా బదిలీ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ఆర్టికల్ 29 క్లాస్ 1లోని ఏదైనా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన సంస్కృతి, ఒక ప్రత్యేకమైన లిపి, ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉన్నట్లయితే దానిని పరిరక్షించుకునే హక్కు అక్కడ జాతికి ఉంటుంది అని.
ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక శాతం మంది గోండి భాష మాట్లాడతారు. వాళ్ళకి తెలుగు అనేది సెకండ్ లాంగ్వేజ్. అక్కడ వాళ్ళు మాట్లాడేది మొదటి భాష తెలుగు భాష. మరి అటువంటి ప్రాంతాల్లో నువ్వు మైదాన ప్రాంతాల నుంచి ఒక ఆదివాసేతరుని తీసుకొచ్చి ఆదివాసీ ప్రాంతంలో నువ్వు బదిలీ చేస్తే అక్కడున్న స్థానిక గోండి పిల్లలకి మీరు ఏ భాషలో విద్యాబోధన చేస్తారు? లిపి లేకపోయి ఉండొచ్చు, కనీసం పిల్లలతో కమ్యూనికేట్ అవ్వాలంటే అక్కడ స్థానిక భాషని గోండి భాష వచ్చిన ఉపాధ్యాయులు అయితేనే కదా ఈరోజు డ్రాప్ అవుట్లు తగ్గి ఈరోజు విద్యా వ్యవస్థలో విద్యార్థులు అన్న వాళ్ళు చేరుతున్నారు. మళ్ళీ దానికి అంతా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ జీవో వల్ల ఏజెన్సీ ప్రాంతంలోకి వాళ్ళు వచ్చి కేవలం వాళ్ళు జీతాలు తీసుకోవడం కోసం వాళ్ళ సంతకాలు పెట్టి వెళ్ళిపోయి అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ కుంటిపడిన మాకేం సంబంధం లేదన్నట్లయితే మళ్ళీ ఆదివాసీ పిల్లలు ఇప్పుడిప్పుడే కొద్దిగా విద్యలో ఉన్నత శిఖరాలకి చేరుకునే ఈ సమయంలో ఇది ఒక గుదిబండ లాంటిది కాదా ఈ జీవో? ఒకసారి ప్రభుత్వం దీని గురించి పునరాలోచించారు. ఎందుకంటే ఈ జీవో ఇచ్చేటప్పుడు ఆర్టికల్ 371D గురించి మాట్లాడారు. ఆర్టికల్ 371D ఏంటి? ఇది తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం కలిపినప్పుడు అప్పుడు జరిగిన ఉద్యమాల ఫలితంగా, అంటే అటు జై ఆంధ్ర ఉద్యమం, ఇటు జై తెలంగాణ ఉద్యమం, ఈ ప్రాంతాల మధ్య అసమానతలు, ఈ గొడవలు జరగకూడదని రెండు ప్రాంతాల్లో కూడా కొన్ని జోన్లుగా విభజన జరపడం జరిగింది. ఈ జోన్ల వేదిగా ఆ జోన్ల పరిధిలోనే ఆ జోన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రూలు కొన్ని ఉద్యోగాలకి అని ఆ రోజు జోన్లు తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పుడు ఏమంటున్నారు, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ వచ్చింది కాబట్టి దాంట్లో ఇవన్నీ డివైడ్ చేశారు అని. ఇప్పుడు ప్రభుత్వం అసలు చేసిన జిల్లా విభజనలు అనేది పార్లమెంట్లో బిల్ అయినా కూడా షెడ్యూల్ ఏరియా స్టేటస్ని ఎక్కడ కూడా పరిగణలో తీసుకోలేదు. అసలు ఈ 371Dకి సంబంధించి కూడా రాష్ట్రపతి కొన్ని ఈ నిబంధనలు అన్నింటిని గెజిట్ చేయాల్సింది కూడా రాష్ట్రపతి, అది మాత్రం ఒకసారి గుర్తించాలి. ఇక్కడ మీరు షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో కూడా మీకు ఇష్టానుసారంగా మీరు చేశారు. ఆర్టికల్ 244 క్లాజ్ 1 చాలా క్లియర్గా చెప్తుంది, షెడ్యూల్ ఏరియా ప్రాంతాలు విభజన చేయాలంటే అది గవర్నర్కి తప్పించి లేకపోతే ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతికి తప్పించి ఎవరికి లేదు హక్కులు అని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గుడ్డి నిర్ణయం ఎలా తీసుకుంటుంది? 317కి వచ్చి జీవోని తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతానికి వర్తించాలని మనం ముందుగానే చెప్పాం. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఏది కాన్స్టిట్యూషన్ అందరికీ ఒకటే, అదే కాన్స్టిట్యూషన్లో కొన్ని రెమెడీస్ ఉన్నాయి ట్రైబల్ ఏరియాకి వచ్చి, షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి వచ్చి. అందుకే భారత రాజ్యాంగంలోనే ప్రత్యేక రాజ్యాంగం లాంటిది 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అని చాలాసార్లు మనం చర్చించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే 5వ షెడ్యూల్ అనేది పరిపాలన విధానం, చాలా ప్రత్యేకమైన పరిపాలన విధానం. మీరు ప్లెయిన్ ఏరియా పరిపాలన విభాగాన్ని తీసుకొచ్చి 5వ షెడ్యూల్కి వర్తింప చేయాలనుకోవడం అది చాలా దుర్మార్గ చర్య. అది ఎందుకంటే దానికి దీనికి పొంతన లేదు. ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియాలో కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి, అక్కడ ఉన్న షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. మీరు వాటిని ఏమి పనుల్లో తీసుకోకుండా గుడ్డిగా ఒక సంతకం పెట్టి 317 జీవో తీసుకొస్తే సరిపోతుందా? ఆర్టికల్ 244 చాలా అక్కడ పరిపాలన విధానం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఆర్టికల్ 344 చాలా చెప్తుంది. మీరు 344లో చూడండి, 5th షెడ్యూల్లోని పారా 5లో కూడా చాలా క్లియర్గా ఉంది షెడ్యూల్ ఏరియాకి సంబంధించి. అలా కాకుండా దానిలో ఏం పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఈరోజు గుడ్డిగా ఒక నిర్ణయం తీసుకొని 317 జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయుల మీద ఒక భారంగా మోపడం, ఇది తెలంగాణలో జరుగుతుందా సమస్య. ఇంకా ఆంధ్ర ప్రాంతంలోని ఇటీవలే మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం లాంటి ఏరియాల్లో అక్కడ స్థానిక ఆదివాసీ భాషల్లో విద్యా బోధన చేసే వాలంటీర్లని తొలగించడం జరుగుతుంది. ఇది ఎలాంటిదంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన చర్య ఇది. ఎందుకంటే ఆర్టికల్ 350Aలో మాతృభాష అంటే మైనారిటీ లింగ్విస్టిక్స్ అంటారు, మనం మాట్లాడే లాంగ్వేజ్, వాళ్ళ తల్లిదండ్రులు ఏ భాషలో కోరుకుంటారో వారి పిల్లలకి అదే భాషలో ఫస్ట్ విద్యా భాష నేర్పాలి అని చెప్పి ఆర్టికల్ 350A ఖచ్చితంగా చెప్తుంది. ఆర్టికల్ 350B అయితే రాష్ట్రపతి వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించాలని కూడా భారత రాజ్యాంగంలోనే ఉంది. మరి అలాంటి వాళ్ళని ఎలా తొలగిస్తారు మీరు? లాంగ్వేజెస్ కాపాడాలని కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనం నార్త్ స్టేట్లోని ఏదైతే స్థానిక ఆదివాసుల భాషలు ఉన్నాయో వాటిని కూడా కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 8లో చేర్చమని అక్కడ ఒక్కొక్క ఉద్యమాలు నడుస్తున్నాయి.
అటువంటి చూడకుండా ఈరోజు గుడ్డిగా అక్కడ ప్రభుత్వం కూడా ఆ విద్యా వాళ్ళని ఎలా తొలగిస్తారు? ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్య. ఈరోజు మనం విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం ఇలాంటిలో కానీ, విజయనగరం ఏరియాలో కానీ ఎవరైతే భాష సంబంధించిన విద్యా వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థని నిర్మూలన చేయడానికి కోసం అక్కడ ప్రభుత్వం వాటి తొలగింపు మొదలుపెట్టింది. ఎన్ని రోజులు మీరు అందరూ అనుకోని ఉండవచ్చు, జీవో నెంబర్ 3 అనేది కేవలం దాంట్లో జరిగిన తప్పిదం ఏంటంటే సర్వీస్ రూల్స్ ఏదైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 309 to 323 వరకు మన కాన్స్టిట్యూషన్లో సర్వీస్ రూల్స్ ఉంటాయి. జీవో నెంబర్ 3 చేర్చినప్పుడు గవర్నర్ ద్వారా కానీ రాష్ట్రపతి ద్వారా కానీ ఈ జీవో నెంబర్ 3కి సంబంధించిన అంశాలు ఏవి కూడా ఇందులో చేర్చలేదు. ఆ సర్వీస్ రూల్స్లో అక్కడ యాడ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఆర్టికల్ 315లో ఈ సర్వీస్ రూల్స్ గురించి చెప్తాయి, ఆర్టికల్ 316 కూడా సర్వీస్ రూల్స్ గురించి చెప్తాయి. ఇది జనరల్ సర్వీస్ రూల్స్ చెప్పే విషయాల్లో మనం ఒక సబ్ క్లాస్ చేర్చుకొని ఈ జీవో నెంబర్ 3కి ఎలా అయితే వర్తిస్తుందో ఈ సర్వీస్ రూల్స్ని అందులో చేర్చినట్లయితే ఈరోజు జీవో నెంబర్ 3 తొలగించే వాళ్ళు కాదు. ఇప్పటికి కూడా జీవో నెంబర్ 3 తొలగించలేదు కదా కంప్లీట్గా. అది రివ్యూ నడుస్తుంది, జ్యుడిషియరీ రివ్యూ నడుస్తుంది. నడిచే క్రమంలోనే మీరు ఇంత పకడ్బందీగా అమలు చేయడానికి మీరు ఇంత సిద్ధమవుతున్నారే, మరి ఇదే కాన్స్టిట్యూషన్లోని 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి నిజంగా ఎంతమంది గిరిజన నేతలు 1970 తర్వాత తిరిగి రాలేదు? ఎంతమంది ఈరోజు అక్రమంగా భూములు ఆక్రమించలేదు? ఎన్ని బంగ్లాలు లెగలేదు? ఎన్ని బిల్డింగ్లు లెగలేదు? ఎన్ని సంస్థలు లెగలేదు? అవతల మీరు వైజాగ్ లాంటి ఏరియాలో టూరిజం పేరుతో మొత్తం అక్కడ చేసేదంతా మైదాన ప్రాంతంలో కదా. బినామీ ప్రొహిబిషన్ అండ్ ట్రాన్సాక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకురండి. నిజంగా ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చెక్ చేయండి. అసలు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుందో చెక్ చేయండి. వేరే వాళ్ళ కేసుల్లో రాజకీయ కక్షలతో మీరు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది తర్వాత సంగతి. కానీ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసరికి మీరు ఇంత చట్టాలని పకడ్బందీగా అమలు చేయాలనుకునే మీ ఉత్సాహానికి నిజంగా మాకు సంతోషం. ఇదే మీ యొక్క ఉత్సాహాన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ చట్టాలని అమలు చేయడం కోసం మీరు ఎందుకు ఉపయోగించట్లేదు? అదే చిన్నది జీవో నెంబర్ 3 తీసేశారు అనగానే ఇన్ని జీవోలు వస్తున్నాయి, ఇంత తొలగింపు జరుగుతుంది, ఇంత దౌర్జన్యం మా మీద జరుగుతున్నా కూడా మాకు ప్రశ్నించే గొంతుకలు తక్కువ కాబట్టి మేము ప్రశ్నించలేని పరిస్థితి. మేము అందుకే అంటున్నాం, మీరు ఆర్టికల్ 371Dని మీరు పరిగణలో తీసుకోవట్టే మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టికల్ 244ని మీరు ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు? మీరు దాన్ని ఎందుకు పరిగణలో తీసుకుంటున్నారు? అదే కాదు కదా, మీరు ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 5లోనే మాకు రీజనల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ప్లేన్ ఏరియా నుంచి మధ్య డంప్ అవుతున్నారు. ఆర్టికల్ 29 క్లాస్ 1 ఉంది, మాకు ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉంది, మాకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, మాకు ఒక ప్రత్యేకమైన జీవన విధం ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ కూడా ఆర్టికల్ 29 క్లాస్ 1 మాకు ఇచ్చింది కదా. మరి దాన్ని ఎందుకు మీరు గౌరవించట్లేదు? అందుకోసమే 371D జీవో కోసం మరొకసారి ప్రభుత్వం పునరాలోచించాల్సింది ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇది ఒకసారి పునరాలోచిస్తుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా భాష సంబంధించిన విద్యా వాలంటీర్ వ్యవస్థని నేను పెట్టింది కాదు. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 350Aలోనే చేర్చింది. మీకు కావాలంటే మీరు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350 చూడండి, చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకు కొన్ని ఆదివాసీ భాషలు ఈరోజు అంతరించిపోతున్నాయి. ఆల్రెడీ ఐక్యరాజ్య సమితినే ఇది ఒక నివేదికలో చేర్చడం జరిగింది. ఇటువంటి సమయంలోనే ఈ భాషలు ఇలా అంతరించిపోతున్నాయనే వాటిని ప్రొటెక్ట్ చేసుకునే కోసం అక్కడ ఉన్న అసలు ఏ లాంగ్వేజ్ తీసుకోవాలా అన్నది కూడా చూజ్ చేసుకునే అవకాశం ఎవరికి ఇచ్చారు? ఆ చైల్డ్ అయితే ఎవరున్నారో వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఆయన గార్డెన్ వాళ్ళు మా పిల్లగాడికి ఈ లాంగ్వేజ్లో చెప్పమని వాళ్ళు చెప్తే చేయాలి అంటే మన మొత్తం తొలగించమని ఎక్కడ చెప్పలేదే. ఫస్ట్ అయితే లాంగ్వేజ్ బతికించాలనే కదా ఆర్టికల్ 350Bలోని రాష్ట్రపతికి ఇచ్చారు అధికారం. ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించండి వాళ్ళ లాంగ్వేజ్కి సంబంధించి ఏవైతే మైనారిటీ లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ లింగ్విస్టిక్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించుకునే అధికారం ఇచ్చారే. మరి ఎన్ని తొమ్మిలకు ఎలా దొక్కుతున్నారు? అందుకోసమే మీరు ఒక్కసారి సర్వీస్ రూల్స్ విషయంలో కానీ ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణలో కానీ లేకపోతే అటు తెలంగాణలో జరుగుతున్న ఈ 317 జీవో కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన జీవో. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న సర్వీస్ రూల్స్ కానీ 371D అనేది
ఏజెన్సీ ప్రాంతానికి వర్తించదు. ఫస్ట్ మీరు అది గమనించండి. ఆర్టికల్ 244 లో పరిపాలన వ్యవస్థకు సంబంధించి గవర్నర్కి, రాష్ట్రపతికి మాత్రమే హక్కులు ఉన్నాయి. ప్రభుత్వం గుడ్డిగా సంతకం పెట్టి వర్తిస్తుందని జీవో చేయడానికి లేదు. అలాగే ఏపీలో, ఆంధ్ర ప్రాంతంలో మీరు గుడ్డిగా అక్కడ భాష సంబంధించిన విద్యా వాళ్ళని తొలగించడానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది, యూఎన్ డిక్లరేషన్లోనే ఉంది. ఏ అయితే మైనారిటీ లింగ్విస్టిక్స్, ఆదివాసీస్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయండి, వాటిని కాపాడండి అని. అలాగే వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం రాష్ట్రపతికి అధికారాలు ఇచ్చారు. ఆర్టికల్ 350B ఒక్కసారి చూడండి. స్పెషల్ ఆఫీసర్ నియమించి అక్కడ లాంగ్వేజ్ని కాపాడాలి అని. అందుకే ఇంకొకటి కూడా చెప్తున్నా, ఆర్టికల్ 29 క్లాస్ 1లోని చాలా క్లియర్గా ఉంది. భారతదేశంలో ఏ ప్రాంతంలో అయితే ఒక ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతి, జీవన విధానం ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ అక్కడున్న ఆ పబ్లిక్ మీద ఉంటుంది, ఆ పీపుల్ మీద ఉంటుంది అని. మీరు వీటన్నిటికి విరుద్ధంగా మీరు ఈరోజు చేస్తున్న ఏదైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఏజెన్సీ ప్రాంతంలో చెల్లవు. మీరు ఒకవేళ రేపు పొద్దున్న కోర్టుకి ఎవరైనా వెళ్ళినా కూడా మీకు మొట్టికాలు మాత్రం తప్పవు ఈ రెండు ప్రభుత్వాలు కూడా. కనుక నేను ఏమంటానంటే, మనం వీళ్ళు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం విశాఖపట్నం టు చెన్నై కారిడార్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు కదా. మనం ఒకటే కారిడార్, మనది ఏంటంటే ఆదిలాబాద్ టు శ్రీకాకుళం కారిడార్. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలు మీకు అటు తెలంగాణ వర్తిస్తాయి, ఇటు ఆంధ్రాకి వర్తిస్తాయి. కాబట్టి మీరు ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తేనే మన అక్కడ నిలవగలం. మీరు పోరాటాలు చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ నేను రాజకీయ నాయకుని ఈ విషయంలో నేను లాగదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పిన వేస్ట్. వాళ్ళ పార్టీ నాయకులు ఏం చెప్తారు అది వింటారు. కానీ మన హక్కుల కోసం, మనల్ని మనం బతికించడం కోసం అంటే ఎవరు ఇక్కడ మాట్లాడరు. దయచేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీ ప్రాంతంలో, షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న రెండు ఆదివాసీ తెగలు మొత్తం కూడా ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణతో వెళ్ళినట్లయితే రేపు పొద్దున్న వచ్చే భవిష్యత్ తరాల్లో కూడా మన ఉద్యోగాల విషయమే కాదు, భూముల విషయమనే కాదు, అక్కడ ఉన్న వనరుల విషయం కూడా కాదు, ఏదైనా సరే సాధించుకోవాలి, గెలవాలి, మన ప్రాంతంలో మన పరిపాలన ఉండాలి, స్వయం పాలన కావాలంటే ఆ లక్ష్యం ముందు వెళ్ళేటప్పుడు అటు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఒక ఏదైతే బెల్ట్ లాగా ఉంది, అదే మన కారిడార్ అనుకుందాం. అందరం కలిసి సమిష్టిగా ఉద్యమం చేస్తేనే ఈ చట్టాలు జరుగుతాయి. రాజ్యాంగం చాలా మంచి హక్కులు ఇచ్చింది ఆదివాసీ ప్రాంతాలకి, ఆదివాసులకి. కానీ వాటిని అమలు చేయించుకోవడంలోనే మనం విఫలం అవుతున్నాం. దీంట్లో మనం ఎవరిని నిర్ణయించినా తప్పే మనదే అవుతుంది. ఎందుకంటే మనలో యూనిటీ లేకుండా అన్ని రోజులు కూడా ప్రతి వాళ్ళు మన మీద దాడి చేయడానికి సిద్ధంగానే ఉంటారు. ఈరోజు ఈ పరిస్థితి దాపురించిందంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిటీ లేదు. మనందరం యూనిటీగా ఉంటేనే, మనందరం సంయుక్తంగా చేస్తేనే, ఉద్యమాలు చేస్తేనే అది ఏ ప్రభుత్వాలైనా మన ముందు లొంగుతాయి. మనం లేని రోజులు మనలోనే ఒక 10 మంది 10 రకాలుగా మాట్లాడితే అది ప్రభుత్వంలో ఎవరైతే లొంగిపోతారో వాళ్ళు లోపరుచుకొని వాళ్ళకి ఎర్ర వేసినట్టు ఒక 2 పదవులు ఇసిరేస్తే ఈ కథ ఆ సమస్య అంతటితో సమసిపోయినట్టు. ఆ ఇద్దరు పదవులు వచ్చినాయి కాబట్టి ఆ ఇద్దరిని చూసుకొని మనం బతకడం అన్నది కాదు. ఇక సామాన్య ఆదివాసులు నష్టపోతున్నారు. అది ఈరోజు ఈ జరిగే నష్టం రేపు వాళ్ళకు కూడా తెలియదు. ఎవరైతే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారో త్వరలో వాళ్ళకి కూడా అక్కడ రిజర్వేషన్లు పోయి వాళ్ళకి అది ఇప్పుడు ఎక్కడైతే మనం గెలిపించిన ఓటుతో గెలిచి వాళ్ళకి వర్తస్ పలుకుతున్నారో రేపు పొద్దున వాళ్ళు అసలు అక్కడ పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఉంది. అది వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళ వీళ్ళతో వాళ్ళకన్నే పొడుచుకుంటున్నారు. అది త్వరలో జరగబోతుంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే షెడ్యూల్ ఏరియాలో ఉన్న చట్టాలు అంత పక్కడబందిగా ఉన్నాయి. మనం మాత్రం రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా, ఈవెన్ నేను ఆదివాసీగా పుట్టాను కాబట్టి నా జాతికి నా వంతు నేనేదో కొద్దిగా చేయాలి అనుకునే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోండి. ఇక్కడ సంఘాలు పేర్లు తీసుకురావద్దు, లేకపోతే రాజకీయ పార్టీల పేర్లు తీసుకురావద్దు. మనకు కావాల్సింది మన భవిష్యత్ తరాలని కూడా కాపాడుకునే దానికి మనకు కొన్ని హక్కులు కావాలి. ఆ హక్కులు రావాలంటే రాజ్యాంగపరమైన హక్కులు ఇవి మనకి ఏ నాయకులతో అవసరం లేదు. మనం మన రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మనకు రక్షణ కవచంగా ఆ రోజు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచించారు. కాబట్టే మన షెడ్యూల్ ఏరియా ప్రాంతం వచ్చి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గవర్నర్, రాష్ట్రపతి లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టారు. కానీ ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టలేదు. వీళ్ళకి మనమేమి సలములు కొట్టక్కర్లేదు, గులాములు కొట్టక్కర్లేదు. మనం
మాట్లాడాల్సింది గవర్నర్తో మాట్లాడాలి. గవర్నర్కు ఉన్న హక్కుని, ఆ విచక్షణ అధికారాన్ని మనం వినియోగించుకోవాలంటే ముందు మనం కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలి, కలిసికట్టుగా పోరాడాలి, ఐకమత్యంతో ఉండాలి. మనం ఖచ్చితంగా గవర్నర్ కలిస్తే ఈ సమస్యకి వివరిస్తే కొద్దిగా మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. లేదంటే జ్యుడిషియరీ ఉంది మనకి. ఎట్లా మన పరిపాలన వ్యవస్థని 3 విభాగాలుగా డివైడ్ చేశారు. ఏంటి? లెజిస్లేచరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ మూడిట్లో ఈ రెండిట్లో కూడా ఇప్పుడు పరిపాలన వ్యవస్థకు వస్తే వీళ్ళు పనికి వాళ్ళ బిల్లులో, జీవోలో చేసిలో ఉండొచ్చు లెజిస్లేచర్లు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో కూడా వాళ్ళు చెప్పిన మాట వింటారు కాబట్టి దానికి కోర్టు ఉంది కదా, కోర్టు గడపలు దొక్కాల్సిన అవసరం ఉంది కదా. అక్కడ కూడా మనం న్యాయం చేయకపోతే మన గవర్నర్ రాష్ట్రపతులతోనే మన సమస్య మన పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు ఆదిలాబాద్లో ఈరోజు సంపూర్ణంగా ఒక్కొక్క బంద్ నడుస్తుంది. అలాగే వైజాగ్ ఏరియాలో కూడా విద్యా వాళ్ళ తొలగింపు మీద కూడా అక్కడున్న స్థానిక ఆదివాసీ సంఘాలు అన్నీ కూడా చాలా ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ రెండింటి సమస్యకు కూడా మన రాజ్యాంగపరమైన అన్ని హక్కులు ఉన్నాయి అని మళ్ళొక్కసారి చెప్తున్నాను. మనకు హక్కులు ఉన్నాయి. మన హక్కుల్ని కాలరాయడానికి ఇక్కడ రాజకీయ నాయకులకి ఏం పెద్ద ఎటువంటి అవకాశాలు లేవు. మనకు జ్యుడిషియరీ ఉంది, హక్కులు ఉన్నాయి. దానికి తోడు మనం సమిష్టిగా ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎవరికి దెబ్బ తగిలితే వాడే మందు రాసుకోవాలి. వేరేవాడెవడో వచ్చి మనకు మందు రాసడానికి ఎదురు చూడడం కూడా తప్పే. కాబట్టి మనం సమిష్టిగా ఉద్యమం చేస్తేనే ఈ ఆవుది. జ్యుడిషియరీ ఉంది కాబట్టి కోర్టులో వేస్తున్నట్టు ఆగిపోతాయి అనుకోవడం కూడా చాలా తప్పు. మనకు ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. అసలు ఈ నిజంగా పెయిన్ వాళ్ళకి ఉందా లేదా అని కనుక్కుంటూనే ఉంటారు వాళ్ళు కూడా. మన పెయిన్ ఉంది కాబట్టి, నొప్పి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఉద్యమాలు చేయాలని అందరిని ఆశిస్తూ, అలాగే ఈ 2 ప్రాంతాల్లో కూడా సమిష్టిగా చేయాలి. ఎందుకంటే అటు భాషకు సంబంధించిన విద్యావాళ్ళ వ్యవస్థ కానీ ఈ 317 ద్వారా ఎక్కడైతే గిరిజన నేతలు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చినట్లయితే మళ్ళీ ఇప్పటికే ఉద్యోగాల కోసం మనం జీవో నెంబర్ 3 ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం, అది పోయిందని చెప్పేసి అందరూ ఇప్పుడు చల్లబడిపోయారు. లేదు, అది పోలేదు, అది రివ్యూ నడుస్తుంది. ఆ రివ్యూని కాపాడుకోవాలంటే ముందు మనలో సమిష్టిగా ఉండాలి. ఇప్పుడు ప్లెయిన్ ఏరియా నుంచి వాళ్ళు ఎక్కువ అయ్యారనుకో, రేపు పొద్దున్న రిజర్వేషన్ కూడా పోతాయి. 50% మించి వాళ్ళకు 70% నాన్ ట్రైబల్ పాపులేషన్ ఉందంటే కంపల్సరీ అక్కడ రిజర్వేషన్ ఉన్న సీటు కాస్త నాన్ షెడ్యూల్డ్ ఏరియా అవుతుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మనకు చెప్పేవాళ్ళు కూడా రేపు పొద్దున్న వాళ్ళకు పోటీ చేయడం కూడా అవకాశం ఉండదు. ఇది ఒక్కసారి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ మన ఆదివాసులు మంచిగా ఆలోచిస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై ఆదివాసి.